అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. కోనసీమలో కొబ్బరి చెట్లు తలలు కోల్పోయి, ఆకులన్నీ రాలిపోయి, పచ్చదనం కోల్పోయి, రైతులు ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఓదార్పుగానో, ఊరటగానో ఆయన సందర్శించి రైతులకి కొంచెం ఇదిగా ఉండడానికి కోసం ఆయన కూడా ఉల్లాసంగా ఉంచుతూ వాళ్ళకి చేయాల్సినటువంటి సహాయాలు ప్రభుత్వ తరఫున అన్నీ తయారు చేస్తూ వాటికి ఏమేమి ఇవ్వాలా, ఏ విధంగా దాన్ని పోషించాలా, సముద్రపు నీరుని ఏ విధంగా అరికట్టుకుంటే వీళ్ళకి లాభం అని చెప్తూ కోనసీమకి దిష్టి తగిలింది. గ్రీనరీ అది యొక్క పచ్చదనం మీద అందరు కళ్ళు పడడం వల్ల దిష్టి తగిలింది. తెలంగాణ నాయకులు కూడా చెప్తుంటారు మీకేమీ అద్భుతమైన కోనసీమ ఉంది అని రెండు సందర్భాలని ఒక సందర్భంగా చెప్పడం వల్ల, ఇది మీడియా వక్రీకరించడం వల్ల, మీడియాకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలా, ఎవరో ఒకరిని ఏదో ఒక విధంగా వార్తల్లోకి లాగాల. అది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని వాంటెడ్లీ వార్తల్లోకి లాగాల. ఎందుకంటే వాళ్ళకి స్టఫ్ కావాలా. సో వాళ్ళు ఆ స్టఫ్ను వెతికారు, దాన్ని స్ప్రెడ్ చేశారు, దాన్ని ఏదో కాంట్రవర్సీ చేయాలని చూశారు. ఫైన్. మరి మీ జ్ఞానం ఏమైంది ఆ కోమటిరెడ్డి? మీ జ్ఞానం ఏమైంది? సినిమాటోగ్రఫీ మినిస్టర్వే కదా నువ్వు. సినిమాలో ఆపుతావు. నువ్వు ఆ స్థాయిలో ఉండి నీ స్థాయిని తగ్గించుకొని సినిమాలు ఆపుతావు అంటే ఎంత నీచం, ఎంత అసహ్యం. ఇప్పుడు ఉద్యమం చేసేది ఆ రోజు కేసీఆర్ మీ వల్ల కాక వాళ్ళతో పోయి గెలిచారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపు, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నారు. దెబ్బకి తుడిచిపెట్టుకోపోయింది, దెబ్బకే సంకనాగిపోయింది. ఈరోజు నీ దిగజారే మాటల వల్ల, నీ స్థాయి తగ్గించుకున్న మాటల వల్ల మీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా పుష్ప డాక్ కాబట్టి నువ్వు అయిన డ్యామేజ్ చాలు. కాబట్టి నువ్వు ఆపేది లేదు, పీకేది లేదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక సునామీ, అదొక ఆంధీ తుఫాను. తట్టుకోలేరు, కొట్టుకొని పోతారు. ఎందుకు మీ వెనుక చట్టుకోవడానికో, మీ అబ్బా మేము పెద్ద సంగతి అని చెప్పుకోవడానికో మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. కాబట్టి మీ చచ్చిపోయిన కాంగ్రెస్ని హైదరాబాద్లో పాపం రేవంత్ రెడ్డి పుణ్యం అని చెప్పి బతికింది. ఇప్పుడు దాన్ని కూడా సంకనాకి ఇచ్చినట్టున్నావు నీ మాటల వల్ల. అయిపోయింది, పోయి తీసేయి. ఇంక దాని గురించి మాట్లాడబడలేదు. ఈ మధ్యలో ఏదో సినిమాలు ఆపుతాం అది ఇది అన్నారు. ఆపి చూడండి, మీ దమ్ముంటే ఆపి చూడండి, చూద్దాం. నైజాం ఏరియాలో ఆపి చూడండి సినిమాలు. మీరు మీ మాటలు మిమ్మల్ని కూడా పట్టించుకుంటే ఇంకా మాకు వేస్ట్. కానీ పోతే మధ్యలో ఒక తొర్రిపళ్ళ దూరింది, సపక్కని దూరింది. ఎట్టంటే నేను కూడా అనాలా పవన్ కళ్యాణ్, నేను ఒక్కడే అనాలా అంటే నేను ఒక్కడే కాపీరైట్ రిజర్వ్డ్ పవన్ కళ్యాణ్ అనడానికి అనే చందంగా మా తొర్రిపళ్ళ నాని దూరింది. ఆ తొర్రిపళ్ళ నాని ఏమని తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమాలు మ్యాట్నీలో కూడా ఆడటం లేదు, అంటే మ్యాట్నీకి వచ్చేటప్పటికి అయిపోతున్నాయి, నిర్మాతలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇంటికి పోయి చెప్పారు, ఇంటికి పోయి లెక్కలు చెప్పారు. అయ్యా మాకు ఇంత లెక్క వచ్చింది, మాకు ఇంత అయింది, మాకు ఇంత ఇబ్బంది అయింది, నువ్వు కాపాడయ్యా పవన్ కళ్యాణ్ చెప్పి అని తొర్రిపళ్ళ డాషు. నువ్వురే నాయనా, నాకు ఇంకా ఆయాసం వస్తుంది నీ గురించి చెప్తే గానే. వదిలే అవన్నీ తలకాయ నొప్పులు. గానే నువ్వు అయిపోయింది, మీ సినిమా అయిపోయింది, ఏదో ఒక విధంగా రావాలా, పవన్ కళ్యాణ్ చెప్పని చేస్తే కానీ మీకు రాజకీయం రాదు. కాబట్టి ఇంక వదిలేసే, ఇంకెడకన్నా చిరతలు పట్టుకొని పో. చిరతలు ఇటు కొట్టడం అలవాటే కదా మీ రెడ్డి గారికి. పాపను ఇక్కడ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోల్పోగానే, ఇక్కడ అంటే రెడ్డి ప్రభుత్వం కోల్పోతే ఆడుండే తెలంగాణ రెడ్లంతా ఓహిమా మా రెడ్డి లేడు కాబట్టి మిగతా వాళ్ళ మీద పడదాం. ఏందా ఇదే, ఏంది నేనేడా చూడలే, ఇదేందా ఇదే నేను చూడలే అన్న చందంలో మా ఆనం వివేకానంద రెడ్డి గారు నెల్లూరులో ఆయన రాజకీయ ధీరత్వం, శౌరత్వం చూసిన వాళ్ళం. సో ఆయన అంతటోడే చిరంజీవి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని అత్యంత ఇష్టపడేవాళ్ళు. మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు, మీరు అన్నోళ్ళు కూడా ఆపలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఒక్కడవే కాదు, తెలంగాణలో పేరు లేని ఎమ్మెల్యే కూడా, ఒకడెవడో జడ్చర్ల ఎమ్మెల్యే, ఇంకోడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎంత నీచం అంటే, నువ్వు ఎమ్మెల్యేవో, నువ్వు మినిస్టర్వో, లేకపోతే ఇంకోటి అనే స్థాయి కూడా మర్చిపోయి దిగజారి మాట్లాడారు. చూడండి, ఆయన అనేది ఏమీ లేదు. తెలంగాణ నాయకులు దృష్టి పెట్టినల్లా ఆయన తెలంగాణ నాయకులు కూడా అనేవాళ్ళు ఎంత పచ్చదనం ఉంది అని. అంటే అది సింక్ అయింది మీకు. ఓహో మమ్మల్ని అన్నారు అంటే అదేదో అంటారు, గురువింద కిందకి ఆడో ప్లీజ్ అంట నలుపు అంట.
మీరు ఏదో ఒకటి వేసేసి అలా బట్టకాల్చి మా మొహం మీద వేస్తే మేము దురుచుకోవాలా. దీనికి తగుదునమ్మా అని చెప్పి ఇక్కడ తొర్రిపల్లోడు ఇంకోడు తెల్ల చుట్టోడు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తుంటారు. కాబట్టి కొంచెం విఘ్నతతో సమన్వయంతో ఒక నాలెడ్జ్తో రాజకీయం చేయండి, ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కష్టం అంటే ₹1,00,00,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో ఇది నా తెలంగాణ తల్లి అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా ఇప్పుడు అనలే. పవన్ కళ్యాణ్ గారు అంటుంటే నోరు మూసుకుని ఉంటున్నారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉంటూ నిన్నే 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 అనేది, నీకే చెప్పేది. నువ్వు నోరు మూసుకొని ఉండడం కూడా తప్పే. తిరిగి మాట్లాడు, అప్పుడు నోరు ఎట్లా ఇంక భయపడతారు. జై జనసేన, జై హింద్.